నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమైన సీఎం పలు అంశాలపై చర్చ. టిడ్కో గృహాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. గృహాల లబ్ధిదారులకు ప్రభుత్వం రాయితీ కల్పించిన బ్యాంకులు ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించిన ఎమ్మెల్యే. వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. ఘనంగా ఎడ్లపాడు సెయింట్ యాన్స్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులు. ఉద్యోగులకు దీపావళి కానుక సీఎం చంద్రబాబు ప్రకటించారు. 1 DA ఉద్యోగులకు చెల్లించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి అమలయ్యేలా DA చెల్లింపులు చేస్తామన్నారు. ఖర్చు 160 కోట్ల రూపాయల వ్యయమవుతుందన్నారు. పోలీసులకి ఒక సరెండర్ లీవ్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేస్తాం. 210 కోట్లు 2 విడతల్లో చెల్లిస్తాం. 60 రోజుల్లోగా వ్యవస్థలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి రియల్ టైంలో ఆరోగ్యపరమైన వ్యయాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని వివరించారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయో పరిమితి లేదు. ఈ లీవులను ఉద్యోగ విరమణ వరకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేస్తామన్నారు. 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీడెసిగ్నేట్ చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టిడ్కో గృహ లబ్ధిదారులకు ప్రభుత్వ రాయితీ అందిన తర్వాత కూడా బ్యాంకులు వారికి మంజూరు చేయాల్సిన రుణాల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో టిడ్కో గృహ రుణ సమస్యలు, మెప్మా విభాగం పనితీరుపై పట్టణ స్థాయి బ్యాంకర్లు, మెప్మా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు నిర్మించాలనే గొప్ప ఆశయంతో గతంలో టీడీపీ ప్రభుత్వం పట్టణాల్లో టిడ్కో గృహాల నిర్మాణం చేపడితే గత ప్రభుత్వం వాటిని పాతిపెట్టి పేదల జీవితాలతో ఆటలాడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహాల నిర్మాణం 80 నుంచి 90% వరకు టీడీపీ హయాంలోనే పూర్తయిన మిగిలిన అరకొర పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి మనసు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టిడ్కో గృహ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ నేపథ్యంలో ఇళ్లు పొందిన వారిలో అధిక శాతం నివాసం ఉండడం లేదని తెలిసిందన్నారు. టిడ్కో నివాస సముదాయాల్లో అన్ని వసతులు కల్పించినా నివాస యోగ్యంగా ఉన్న ఇళ్లను నిరుపయోగంగా ఉంచడాన్ని ప్రభుత్వం సహించదన్నారు. ఈ సమస్య పరిష్కారం దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. ఈ క్రమంలో నివాసం ఉండని లబ్ధిదారులకు తక్షణమే నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుని వారి సమాధానం సంతృప్తికరంగా లేకుంటే ఇళ్లు మంజూరు రద్దు చేసి ఆ గృహాలు అర్హులైన ఇతరులకు కేటాయించాలని ప్రతిపాటి పట్టణ గృహ నిర్మాణ విభాగం అధికారుల్ని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఇల్లు లేని ఉపాధ్యాయులు గతంలో తమకు పట్టణ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని కోరారని, లబ్ధిదారులకు అవసరం లేని టిడ్కో ఇల్లు వారికి కేటాయించే అవకాశాలపై అధ్యయనం చేయాలని ప్రతిపాటి సూచించారు. పట్టణంలో ఇంకా 509 మంది లబ్ధిదారులకు బ్యాంకుల్లో లోన్లు రాలేదని సమస్యపై స్పందించిన ప్రతిపాటి బ్యాంకర్లను ప్రశ్నించారు. అర్హులైన వారికి వెంటనే రుణాలు అందించాలని, ఇళ్లలో నివాసం ఉంటేనే రుణం ఇస్తామని హామీ కూడా తీసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ నిమిత్తం లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడానికి తమకు ఇబ్బంది లేదని, డాక్యుమెంట్స్ సరిగా ఉండి సిబిల్ స్కోర్ బాగున్న వారి దరఖాస్తులు వెంటనే క్లియర్ చేస్తామని, కానీ గతంలో రుణాలు తీసుకుని ఇళ్లు పొందిన వారు వాయిదాలు చెల్లించలేదని బ్యాంకర్లు ఎమ్మెల్యేకు తెలియజేశారు. బ్యాంకు వాయిదాలు కట్టలేని వారికి నేరుగా కలిసి సమస్య తెలుసుకోవాలని ప్రతిపాటి గృహ నిర్మాణ విభాగం సిబ్బందికి సూచించారు. కావాలనే రుణాలు చెల్లించకుండా జాప్యం చేస్తూ ఇళ్లలో ఉండని వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నెల వాయిదాలు కడుతూ ఇళ్లలో నివాసం ఉండని వారి నుంచి కూడా వివరణ తీసుకోవాలన్నారు. అధికారులు సిబ్బంది తనిఖీల్లో గృహ లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన, సరైన వివరణ లేకపోతే 6 నెలలు సమయం ఇవ్వాలని, అప్పటికి వారు నిబంధనల ప్రకారం నడుచుకోకుంటే వారికి కేటాయించిన గృహాలు స్వాధీనం చేసుకుని అర్హులైన ఇతరులకు అప్పగించాలని ప్రతిపాటి ఆదేశించారు. టిడ్కో గృహ సముదాయంలో మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేదన్న సమస్యపై స్పందించిన ప్రతిపాటి స్థానిక జియో రిలయన్స్ ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా టవర్ల పరిధిలో ఫ్రీక్వెన్సీ పెంచాలని వారిని ఆదేశించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై టెలికాం కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సోమవారం నాటికి సమస్య పరిష్కరిస్తామన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న రైతులను నేత పనివారు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేతల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సదాశయంతో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయనే వాస్తవాన్ని చేనేత కార్మికులు గ్రహించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సూచించారు. శనివారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో చేనేత కార్మికులకు ప్రభుత్వ రాయితీ చెక్కులు అందించారు. నేత పనిలో ప్రభుత్వ సాయంతో శిక్షణ పొంది చేనేత ఉత్పత్తులు తయారు చేస్తున్న 37 మందికి ఒక్కొక్కరికి 60,000 విలువైన చెక్కుల్ని కూటమి నాయకులతో కలిసి కార్మికులకు అందజేసిన ప్రతిపాటి అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసి నేత పనిలో రాణించాలని, తమ నైపుణ్యంతో రాష్ట్రం గర్వించే స్థాయిలో చిలకలూరిపేట చేనేతకు గుర్తింపు తీసుకురావాలని ప్రతిపాటి కార్మికులకు సూచించారు. ప్రభుత్వ రాయితీలు దుర్వినియోగం చేస్తే దాని ప్రభావం అందరిపై పడుతుందనే నిజాన్ని నేత కార్మికులు గ్రహించాలన్నారు. నేత పనిలో సాంకేతిక పరిజ్ఞానం మేళవించాలని, అప్పుడే పని సులభమై ఉత్పత్తి అధికమవుతుందన్నారు. ఉత్తమ పనితీరుతో మంచి ఫలితాలు సాధిస్తే బ్యాంకులు కూడా నేత కార్మికులకు విరివిగా రుణాలు ఇస్తాయని, అప్పుడు ప్రభుత్వాలు సాయం లేకుండానే వారు రాణించొచ్చని ప్రతిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పట్టణ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజీ మదన్ మోహన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, ఇనగంటి జగదీష్, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, రంజిత్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, గంజి శ్రీనివాసరావు, సామమూర్తి అధికారులు, ఏడి సాయి ప్రసాద్, జీవో ఉమా మహేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగు మహిళా నాయకులు, టీడీపీ ముఖ్య నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పిన దాని ప్రకారం పెట్టాలి. ఎవరు పెట్టకపోయినా అది మళ్ళా మీకు మీరు నష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు. అందరూ పెడుతున్నారా? అందరూ పెడుతున్న వాళ్ళు చేయొద్దు. ఎంతమంది ఉన్నారు? పెట్టని వాళ్ళు ఎవరు ఉన్నారు? మీద ఎవరైనా డబ్బులు తీసుకొని పెట్టకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? అందరూ పెడుతున్నారు. దీనివల్ల ఉపయోగమైన 60,000 ఇస్తున్నందువల్ల దీనికి ఎంపీగా కష్టం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అందరూ ఉండబట్టి ఎన్ని వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా వచ్చిన 60,000 తక్కువ లేకపోతే మీ లెక్కలో ఎక్కువ అనుకునే వాళ్ళు ఉంటారు, 60,000 కదా అనుకునే వాళ్ళు ఉంటారు. దీని మీద మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది ఒక వృత్తభక్తి ఏమంటారు దీన్ని, ప్రభుత్వ సహాయం. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో మంచి చేనేతలుగా, మంచి చేనేత మొగ్గాలు పెంచి మీరు మంచి చీరలు వేస్తే మంచి మంగళగిరికి ఏ విధంగా లోకేష్ బాబు గారు గుర్తింపు తీసుకొస్తున్నారో ఆ విధమైనటువంటి గుర్తింపు చిలకలూరుపేటలో కూడా తేవటం జరుగుతుంది. మీరు కూడా కష్టపడాలి. మంగళగిరిలో చేనేతలు ఎంత గుర్తింపు తీసుకొస్తున్నారు, మీరు కూడా ఆ టైపులో లేటెస్ట్గా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త టెక్నాలజీ ద్వారా మీరు కూడా మంగళగిరి టైపులో రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేటువంటి చీరలు కావచ్చు, పంచలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ప్రతి మనిషికి అవసరమైనటువంటి వివిధ రకాలు ఎప్పుడు ఏది అవసరమో అవి మీరు తయారు చేస్తే మీ ఆదాయం కూడా పెరుగుతుంది. రోజులు మారినాయి, టెక్నాలజీ వచ్చింది. ఆ విధంగా మీరు కూడా మా ఏడీ గారు నూతన టెక్నాలజీ, ఆమె ఒక లేడీ ఉంది, కొత్త టెక్నాలజీ కొత్త డిజైన్స్ నేను ఇస్తానని చెప్పారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఆ ట్రైనింగ్ కూడా మీరు తీసుకుంటే మీకు బ్యాంకులో కూడా ఎక్కువ లోన్లు ఇస్తారు. మీరు బ్రహ్మాండంగా బట్టలు తయారు చేస్తే డబ్బులు ఎందుకు ఎవరు బ్యాంకర్ కట్టుకుంటే డబ్బులు కడతా ఉంటే వాళ్ళు మీ ఎంట పడతారు, మీ ఎంట వాళ్ళే పడతారు, మీరు ఎంట పడాల్సిన అవసరం. ఆ విధంగా మీరు అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు. నరసరావుపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ పరిషత్ డైరెక్టర్ బండారుపల్లి విశ్వేశ్వరరావు కుమారుని వివాహ రిసెప్షన్ వేడుక నరసరావుపేట పట్టణంలోని A1 కన్వెన్షన్ సెంటర్ నందు ఘనంగా జరిగింది. ఆ రిసెప్షన్ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు డాక్టర్ తరుణ్, డాక్టర్ ఆంజనేయులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, నరసరావుపేట శాసన సభ్యులు చంద్రబాడ అరవింద్ బాబు, శాసన మండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం కన్నపరు గ్రామానికి చెందిన జరుగుల శ్రీనివాసరావు తండ్రి ఆంజనేయులు మరణించడం జరిగింది. వారి స్వగృహం వద్ద ఉన్న వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, బండరపల్లి సత్యం, గటినేని రమేష్, మల్లవరపు జయప్రసాద్, జయరాజ్, అంజిబాబు, ప్రతాప్, కిషోర్, గొట్టిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. మోడ్రన్ సెల్లార్ స్కూల్లో ముందస్తు దీపావళి మరియు ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని పట్టుచీర, పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించారు. రంగవల్లుల్ని రంగులలో దీపాలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. విద్యార్థులు వివిధ రకాల సంప్రదాయ దుస్తులు ధరించి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోడ్రన్ విద్యా సంస్థల డైరెక్టర్ చేబ్రోలు మహేష్, సుజాత, ప్రత్యూష, ప్రిన్సిపల్ శ్రీమతి విజయలక్ష్మి ప్రసూన, ఇన్ఛార్జి సాదిక్, సుధారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం కావూరు గ్రామ వాస్తవ్యులు ఈదర శారదబాబు తల్లి ఆదిశేషమ్మ శనివారం స్వర్గస్థులైన ఆ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, నాయుడు రమేష్ వెంట నాయుడు చిన్న, కక్కెర శ్రీనివాసరావు, మద్దాలి అశోక్, దొప్పలపూడి అప్పారావు, మాదాల కాసియా, నాయుడు, శ్రీనివాసరావు, కన్నా తదితరులు ఉన్నారు. ఎడ్లపాడు సెయింట్ ఆన్స్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింగింగ్ అండ్ డాన్స్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని బెల్లంకొండ భారతి హాజరై విజేతలైన విద్యార్థులను బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రీతి సిస్టర్, జ్ఞానమేరీ సిస్టర్, రోజా సిస్టర్, స్టార్ సిస్టర్, అధ్యాపకులు షేక్ అబ్దుల్ జబ్బార్, సైదు, సునీల్, సాగర్, ఆమని మొదలగు వారు పాల్గొన్నారు. చిలకలూరిపేట మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడిగా ఎంత ఎదిగినా ఒదిగే ఉంటూ అధినేత కోసం సోల్జర్ ఆఫ్ వారియర్ గా చిలకలూరిపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పార్టీ వాణిని, అధినేత ఆదేశాలను శిరసావహిస్తూ లౌక్యంతో పార్టీ శ్రేణుల ఆదరాభిమానాలు పొందుతున్న అమర మణికుమార్ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు తనకు నిండు నూరేళ్లు ఇవ్వాలని, భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి సమున్నతంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ అమర మణికుమార్ కు తెలుగుదేశం పార్టీ సభ్యులందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీలో ఏఎంజీ విద్యార్థుల ప్రతిభ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు అండర్-19 కేటగిరీలో ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో ఎస్కేవిటి హై స్కూల్ గ్రౌండ్ నందు బాక్సింగ్ పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ఏఎంజీ హై స్కూల్ 10వ తరగతి చదువుతున్న ఎం అరవింద్ 64 నుంచి 69 కేజీల విభాగంలో మంచి క్రీడా ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో రజత పథకం సాధించడం జరిగింది. అలాగే ఎం మారుతి 52 నుంచి 56 కేజీల విభాగంలో పి పూర్ణచంద్రిక 81+ విభాగంలో కాంస్య పథకాలు సాధించడం జరిగింది. ఈ యొక్క విద్యార్థుల్ని నేడు ఏఎంజీ ప్రాంగణంలో జరిపిన అభినందన సభలో ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్, కంటి మహంతి, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె కృష్ణదానం, ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి నరసింహారావు అభినందించారు. అండర్-19 వాలీబాల్ విభాగంలో నరసరావుపేట వాగ్దేవి కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. గుంటూరు ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో నరసరావుపేట వాగ్దేవి కళాశాల విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. జిల్లా స్థాయి వాలీబాల్ విభాగంలో 9 మంది విద్యార్థులు పాల్గొని ప్రాతినిధ్యం వహించగా అందులో 2 విద్యార్థులు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారని కళాశాల యాజమాన్యం తెలిపింది. బాలుర విభాగంలో దోసపాటి అనిల్, బాలికల విభాగంలో కొలకలూరి అనూహ్యలు ఎంపికయ్యారని వారు పేర్కొన్నారు. ఈ విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యం అభినందించింది. స్టేట్ లెవెల్స్ కి ఎంపికైన విద్యార్థులు అక్టోబర్ 31, నవంబర్ 1-2 తేదీల్లో పలమనేరులో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలో ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో అభినందించిన వారిలో వాగ్దేవి కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ రాయల శ్రీనివాసరావు, కళాశాల డైరెక్టర్లు కపిలవై రాజేంద్ర ప్రసాద్, కోటేశ్వరరావులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 16వ తేదీన అండర్-19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున
వాలీబాల్ స్టేట్ సెలక్షన్ జరిగినాయి. అవి గుంటూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ పోటీలని నిర్వహించడం జరిగింది. వాటిల్లో మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు 9 మంది మరి ప్రాతినిధ్యం వహించగా, అందులో బాలుర జట్టుకి ఒకళ్ళు, బాలికల జట్టుకు ఒకళ్ళు స్టేట్ టీంకి సెలెక్ట్ అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఈ విద్యార్థులు ఈ నెల 31వ తేదీ మరియు నవంబర్ 1-2 తేదీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్మనేరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. వీరు అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరిచి విజయం చేకూర్చి నేషనల్ స్థాయికి కూడా సెలెక్ట్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ విజయానికి తోడ్పాటును అందించినటువంటి ఫిజికల్ డైరెక్టర్ రాయలాంజలిని, అలానే మా ప్రిన్సిపాల్ ఓగురు నాగేశ్వరరావు గారిని ఇద్దరిని కూడా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, అలానే విద్యార్థులు ఇద్దరిని కూడా మరి మేము కాలేజీ మేనేజ్మెంట్ తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చిలకలూరుపేట భాష్యం స్కూల్ నందు ముందస్తు దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని కొలువుంచి పట్టుచీర పూలమాలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. రంగువల్లులను రంగులతో దీపాలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భాష్యం స్కూల్ జెడ్ఈఓ హృదయరాజ్, జెడ్సీఓ అంచ ప్రమీలారాణి, ప్రిన్సిపల్ వాసు, పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. చిలకలూరుపేట రోహిణి డిగ్రీ కళాశాల మరియు వివేకానంద ఇంటెన్స్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ముఖ్య అతిథిగా శ్రీ రోహిణి డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కృష్ణారావు, ప్రిన్సిపల్ శ్రీదేవి హాజరై విద్యార్థుల భవిష్యత్తు గురించి పలు సూచనలు, సలహాలు అందించారు. గురువులు చెప్పిన బాటలో ప్రతి ఒక్క విద్యార్థి నడవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, సమాజానికి దోహదపడే పనులు చేయాలని వారు కోరారు. దీపావళి అనగా దీపాల వరుస అని మనలోని అజ్ఞానపు చీకట్లు తొలగించుకొని సన్మార్గం వైపు నడవాలని దీపపు వెలుగు తెలియచేస్తుందని, దీపావళి రోజున విద్యార్థులందరూ ఒకరికి దీపం వెలిగించాలని, ఆ దీపపు వెలుగు మానవత్వంతో సన్మార్గం వైపు దారి చూపే వెలుగు కావాలని జీవీఐఐటి పాఠశాల చైర్మన్ పారేపల్లి ఉదయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక జీవీఐఐటి పాఠశాలలో జరిగిన ముందస్తు దీపావళి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి సంబరాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు. జీవీఐఐటి పాఠశాల ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్ మాట్లాడుతూ, దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, సజ్జతత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారని, ప్రజల్ని పొడిచి నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకుంటారని, కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు 100 దీపాలతో దీపావళి శుభాకాంక్షలు అనే అక్షరాలు పేర్చి లక్ష్మీదేవి పూజ చేసి, దీపావళి పాటలకు నృత్యాలు చేసి, కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాల్చి దీపావళి సంబరాలు ఘనంగా చేసుకున్నారు. దీపావళి పండుగ విశిష్టతను విద్యార్థులందరికీ తెలియజేసి సాంప్రదాయబద్ధంగా ముందస్తు దీపావళి వేడుకలు జరపడం ఎంతో సంతోషాన్నిస్తుందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పారేపల్లి ఉదయ్ కుమార్, ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సిసి న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.